హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. 50కి పైగా సినిమాలు తీసిన ప్రముఖ తెలుగు దర్శకుడు ఆయన తీసిన ప్రతి సినిమా ఆణిముత్యమే. సెంటిమెంట్ సినిమాలు తీయడంలో కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఎస్, ముత్యాల సుబ్బయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సమర్పణలో ఒక సరికొత్త సినిమా మన ముందుకు వస్తుంది, అదే తల్లి మనసు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. రైట్ నౌ ఐ హ్యావ్ ద టీమ్ విత్ మీ, సో లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. నమస్తే నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? రచిత మహాలక్ష్మి. సుబ్బయ్య గారు, మీకోసం వెయిట్ చేసాం మేము. నిజంగానే మీరు ఎప్పుడు వస్తారా మంచి సినిమాతో అని, ప్రెజెంట్ చేస్తారు అని వెయిట్ చేసాం. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ గారు, హౌ యూ, ఎలా ఉన్నారు? బాగున్నాను. డైరెక్టర్. ఎస్, డైరెక్టర్. ప్రెజెంట్. సో మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా. 50 సినిమాలు చేసిన తర్వాత చాలు. 50 సినిమాలకి 50 కథలు పెట్టే మాట. అన్ని కథలు నానా అవసరపడి 50 కథలు చేయడం. 50 కథలు ఒకటి పోయినా ఎక్కువ పార్ట్ సక్సెస్ ఉన్నాయి. కానీ ఒక వద్దు చాలు అనుకొని నేను మానేశాను. ఒక 7 years గ్యాప్ తీసుకున్నాను. 7 years గ్యాప్ తర్వాత మా పెద్దబ్బాయి ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు. ఆ జాబ్ లేదో అక్కడక్కడ చేసుకుంటూ వచ్చి, నాన్న మీరు 50 సినిమాలు చేశారు, ఓకే, ముత్యాల సుబ్బయ్య అనే పేరుతో చేశారు, బట్ ఇప్పుడు మనం ముత్యాల మూవీ మేకర్స్ అనే ఒక బ్యానర్ రిజిస్టర్ చేసి దాని మీద ఒక్క సినిమా చేద్దాం అని అడిగాడు. అంటే నేను వద్దురా నాన్న, సినిమాల కష్టాలు ఎంత బాధలు మేము పడ్డాం కదా, నీకెందుకన్నా. లేదు నాన్న, ఒక్క సినిమా తీద్దాం, మంచి సినిమా తీద్దాం అన్నాడు. ఆ మంచి సినిమా అంటే 50 కథలు తయారు చేసిన మేము మంచి కథ కావాలంటే ఎంత బాధపడాలా. దానికోసం మా కో-డైరెక్టరు, అప్పుడు కో-డైరెక్టరు, నాట్ లవ్, అప్పుడు కో-డైరెక్టర్. అప్పుడంటే ఎప్పుడో నా కొడుకు సినిమా చేయనా అన్న అడక్క ముందు నా దగ్గర కో-డైరెక్టర్ 25 సినిమాల పైన చేశారు ఆయన. అందువల్ల అప్పుడు 50 సినిమాల కథ తయారు చేసాం. ఇప్పుడు కథ తయారు చేయడానికి అందుకంటే మంచి కథ కావాలి. ఎట్టా తిరగడం మొదలుపెట్టారు. తను శ్రీనివాసం, నిక్నేమో షిప్పి. అంటే సెట్ ముగ్గురు శ్రీనివాసులు అనుకో, శ్రీను అంటే అంటున్నారు. అందుకని సార్ బ్రాకెట్లో షిప్పి పెట్టుకున్నాడు. అందువల్ల హిందీ డైరెక్టర్ పేరు అది. మంచి వ్యక్తి, మంచివాడు. ఒక 6 months వాళ్ళు తిరగని ఊరు లేదు. చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఊరూరు తిరిగి చాలా శ్రమపడి చివరికి అన్నీ కలిపి వాటిల్లో ఏది బెటర్ అని అది ఇది కలిపి ఒక కథను తయారు చేసుకున్నాం. అది ఆ కథే ఇది. తల్లి మనసుకి మళ్ళా ఒక సమస్య ఉంది. దీనికి టైటిల్ ఏం పెట్టాలా? 50 సినిమాలకి 50 టైటిల్స్ పెట్టాము. దీనికి ఏవి కాకుండా ఉండాలి. ఏ టైటిల్ అయితే బాగుంటుంది, ఎలా అని తలకాయ అందరం ఆలోచించి అసలు పెట్టండి, ఎవరు పెట్టండి. కానీ అసలు సినిమాకే కాదు, మనిషికి కావాల్సింది ఏది? తల్లి లేదే ఏది అసలు జీవమే లేదు. చెట్టు కాడి నుంచి, పిట్టల కాడి నుంచి, పురుగుల కాడి నుంచి, ఏదైనా తల్లి లేదే ఏదీ లేదు. అప్పుడు తల్లి మనసు ఇది బాగుంది అని చెప్పి మా అబ్బాయితో ఆ టైటిల్స్ ఒక 2 టైటిల్స్ రాసి పంపాను. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని ఒక టైటిలు, తల్లి మనసు అని ఒక టైటిల్. ఏ నిమిషానికి ఏమి జరుగును అనేది దాంట్లో ఒక సమస్య ఏంటంటే, మనకంటే ముందు వెళ్తుంటారు ఆడియన్స్. ఓహో, ఇక్కడి జరగబోద్ది అనేది ఏదో అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు, తల్లి మనసే కరెక్ట్ అని. అప్పుడు మా అబ్బాయి అడిగింది ఏంటంటే, నాన్న నువ్వు అప్పటికి నాకు 78 అమ్మా, 78 years. ఇప్పుడు పరిగెత్తాలంటే 50 సినిమాలు చేసావు. నీ స్టాఫ్లో ఎవరైనా మంచి
నచ్చిన ఒక కో డైరెక్టర్లో నీకు బాగా రైట్ హ్యాండ్గా ఉన్న కో డైరెక్టర్లు ఎవరినో వాళ్ళని ఎవరైనా డైరెక్ట్ చేసి చేసుకోవచ్చు కదా అన్నాడు. ఓకే నాన్న కరెక్టే అని చెప్పి అప్పుడు ఆలోచించి ఇవన్నీ నా దగ్గర అప్పుడు ఒక 30-40 మంది చేసి ఉంటారు. వాళ్ళల్లో షిప్పిని శ్రీనివాస్ని డైరెక్టర్గా పెట్టుకుంటే బాగుంటుందని మా అబ్బాయితో చెప్పడం, మా అబ్బాయికి తను ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నా దగ్గర కో డైరెక్ట్ చేసే వాళ్ళందరికీ తెలుసు కదా, అందుకని ఓకే వెరీ గుడ్ అని చెప్పి తనని డైరెక్టర్గా పెట్టి ఇంకా అక్కడి నుంచి తల్లి మనసుగా వండడం మొదలుపెట్టామమ్మా. ఇలా మొదలైంది అలా మొదలైంది తల్లి మనసు. ఆ తల్లి మనసు అంటే ఇంకోటమ్మా, మళ్ళా ట్రిప్ వచ్చేటప్పటికి మళ్ళా ఈ ప్రశ్న మీరు అడగకపోతే నేను చెప్పడం కష్టం, ఎందుకంటే ఈ సినిమాకి హీరో కథే, హీరో కథే, తల్లి మనసు ఇదే హీరో. ఎవరంటే తల్లి మనసు కథే పెద్ద హీరో. ఎంత టిపికల్ సబ్జెక్టు. అప్పుడు ఇంకా రకరకాల వెళ్ళి ఎతకడం మొదలుపెట్టి తల్లి కోసం తిరుగుతూ అందరు తిరిగారు, చాలా చోట్ల తిరిగారు. తిరిగి మాకు ఈ బంగారం దొరికింది. వావ్, మంచి కాంప్లిమెంట్. రచిత మహాలక్ష్మి అంటే ఆ కష్టాలన్నీ వేరు. ఇది హీరోయిన్ అడగడము, తల్లి ఎవరు చేస్తున్నారు, హీరోయిన్లు ఎవరు తల్లులు చేయరు కదా. అందుకు కానీ ఆల్రెడీ బిడ్డ తల్లి కాకూడదు, హీరోయిన్గా ఉండాలా, అన్నీ కలిసి రావాలా, బాగా మాట్లాడగలగాల, మంచి ఆర్టిస్టు అన్నీ అనుకొని ఓకే ఎతికి ఫైనల్గా మా వాళ్ళే, మా పెద్దబ్బాయి అనంత కిషోరు, షిప్పి వీళ్ళు తిరిగి సెలెక్ట్ చేశారు. కాదు, ట్రైలర్లో ఏమో అక్కడ పెద్ద ఏజ్డ్గా సెంటిమెంటల్ ఎమోషన్గా అసలు మామూలుగా లేవు, పండించేశారు అనుకోండి, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. ఇక్కడేంటండి, ఏంటి మ్యాజిక్? తల్లి అంటమ్మా, తల్లి మామూలుగా ఎత్తుకోగానే తల్లి అందనుకో ఏముంటుంది, ఆవిడ యంగ్ స్టేజ్ నుంచి ఇంకా తల్లి మనసు, తల్లి ఒక చంటి బిడ్డని కన్న తర్వాత నుంచి ఎంతవరకు ఎన్ని బాధలు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సుఖాలు, ఇవన్నీ కలిపితే కదా ఫుల్ తల్లి ఏది. అందువల్ల యాక్చువల్లీ ఆల్ క్రెడిట్ గోస్ టు టీమ్ అనమాట. ఎందుకంటే స్టోరీ ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ లైక్ యంగ్ ఒక సన్కి మదర్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ అబ్బాయి పుట్టి పెరిగిన తర్వాత కూడా ఆ తల్లి అదే సేమ్ తల్లినే ఉండాలి అనేది వీళ్ళ పాయింట్ అనమాట. సో వీ హ్యాడ్ డిఫరెంట్ లుక్ టెస్ట్, 3 లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఒక లుక్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్ హాఫ్లో మనం ఇలా లుక్లో ఈ లుక్లో వెళ్దాం, సెకండ్ ఇంటర్వెల్ దాకా ఈ లుక్లో వెళ్దాం, దెన్ అగైన్ ఇన్ క్లైమాక్స్ ఒక డిఫరెంట్ లుక్, టోటలీ డిఫరెంట్ లుక్ ఉంటుంది. నాకు కూడా అది స్పెషల్, ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ లుక్స్. నాకు కూడా అది కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది అండ్ ఐ లవ్ ఛాలెంజెస్. సో ఐ వాస్ లైక్, మీరు యాక్సెప్ట్ చేయడం కూడా ఛాలెంజింగ్ అది ఒక రకంగా చెప్పాలంటే. అంటే అంత ఏజ్డ్ గా అలా కనిపించడానికి కూడా డేర్ చేయాలి కదా ఆబ్వియస్లీ. సో మంచి డేర్ చేశారు. డేర్ ఎందుకు చేశానంటే జస్ట్ బికాస్ ఆఫ్ ముత్యాల సార్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆబ్వియస్లీ వీఆర్ ఆల్ ఫ్యాన్. సో ముత్యాల సార్ అని చెప్పేసరికి ఇంకేమీ మాకు ఆలోచన రాదు. వీల్ నెవర్ గెట్ ఎనీ సెకండ్ థాట్ అన్నమాట. ఓన్లీ కథ, స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే ఇది మాత్రమే అక్కడ హీరో హీరోయిన్ అన్నీ అక్కడే కనిపిస్తుంటుంది. సో వీఆర్ ఆల్ లైక్, ఐఎమ్ లైక్ అ మిర్రర్ ఫర్ దెమ్. సో మిర్రర్ లాగే ఉంటాను నేను. వాళ్ళు ఆలోచించిన థాట్స్ అన్నీ నా క్యారెక్టర్ మీద వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు కాబట్టి అది చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఉంది కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, లెట్ మీ డూ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఛాలెంజింగ్, లెట్ మీ టేక్ ఇట్ అని ఐ హావ్ టేకన్ దిస్ రోల్. ఎస్. అండ్ డైరెక్టర్ గారు, సిప్పి గారు అని పిలవచ్చు? హ్యాపీగా పిలవచ్చు. ఐ గాట్ ఎ పర్మిషన్. ఓకే. సో కథ విషయానికి వస్తే అసలు స్టోరీ పార్ట్లో సార్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? అండ్ ఈ కథ తీసుకోవడానికి ఏంటి సోర్స్? అంటే బేసిక్గా ఈ మధ్య వస్తున్న సినిమాలు ఉన్నాయి కదండి,
అన్ని యాక్షన్ పార్ట్, భారీ బడ్జెట్లు అన్నీ ఉన్నాయండి. వరుసగా అవే, ఇది క్రైమ్ తీసుకోండి, థ్రిల్లర్ తీసుకోండి, అన్ని రకరకాలు ఉన్నాయి, అన్నీ అవే వస్తున్నాయి. ఇలాంటి సీజన్లో ఒక మంచి కథతో ఉన్న సినిమా అంటే ఒక 10 days హెవీ రైన్స్ వచ్చినాయి అనుకోండి, ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, చిన్న తెరపు వస్తే బాగుండు, చిన్న ఎండ వస్తే బాగుండు అని వెయిట్ చేస్తుంటారు. అలాంటి వెయిట్ చేసేదానికి వచ్చిన సినిమా ఈ తల్లి మనసు. మేము సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అది. ఎందుకంటే వెయిట్ చేస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి సినిమాల్లో. అలాగే నాకు ఎక్కడంటే చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక సినిమా, కాలేజీ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా ఖుషి పెద్ద హిట్. దాని తర్వాత వచ్చిన హ్యాపీ డేస్ పెద్ద హిట్. దాని తర్వాత వచ్చేసినటువంటి అర్జున్ రెడ్డి పెద్ద హిట్. చాలా వచ్చినాయి బట్ కథలతో. అలాగే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ డ్రామాలు రాలేదు. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు మా గురుగారు మానేసిన తర్వాత రాలేదు. సో బలగం వచ్చింది. సో దాని తర్వాత వచ్చిన మళ్ళా చాలామంది ఆడవాళ్ళు మా గురుగారు కలిసినప్పుడల్లా, ఏమండి ఒక్క సినిమా మా కోసం తీయొచ్చు కదా, వెయిటింగ్ అని, ఇతర సినిమాలు రావట్లేదు, ఎంత చేపట్టుకి నరుక్కోవడాలు, పొడుచుకోవడాలు ఇలాంటివి ఉన్నాయంటే. సో అని అప్పుడు ఎలాంటి కథ కావాలంటే నా బ్యానర్ నుంచి వచ్చే సినిమా ఇలాగే ఉండాలి అనుకొని అప్పుడు ఈ కథని సెలెక్ట్ చేసుకొని తల్లి మనసులాగా, అంటే తల్లి పాలు ఎంత స్వచ్ఛతగా ఉంటాయో ఈ తల్లి మనసు కథ అంత స్వచ్ఛతగా ఉంటుందండి. హ్యాపీగా అంటే మనం ఏమో సినిమా పిల్లతో కూర్చొని చూడలేము రా సినిమా అని, లేదా వీళ్ళతో కూర్చోలేదా అనుకుంటారా, ఇది అలా కాదు. ప్రతి ఒక్కరూ చూడొచ్చు. హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఉంది, సస్పెన్స్ ఉంది సినిమాలో, అలాగే ఎమోషన్ ఉంది, ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి. అలాంటి మంచి కథ తయారు చేసుకోవడానికి మాకు 8 నెలలు పట్టిందండి. 8 నెలల తర్వాత స్క్రిప్ట్ పక్కా ఓకే చేసుకున్న తర్వాతే వెళ్ళాం బెంగళూరు. ఫస్ట్ సిట్టింగ్లోనే కథ మొత్తం చెప్తాను కూర్చున్నాం, ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదండి. చెప్పుకుంటే వెళ్ళిపోయి విత్ డైలాగ్, ఫుల్ స్క్రిప్ట్, 2 hour నేరేషన్ ఇచ్చాను, ఏం చెప్పలేదు. థ్యాంక్స్ అండి, సినిమా చేద్దాం అంతే. మాకు దొరికిన మహాలక్ష్మి అక్కడ ఈ సినిమాకి తల్లికి అంత మంచి యాప్ట్. ఏదైతే మేము కథలో చెప్పామో, ఏదైతే మేము నేరేజ్ ఇచ్చామో ప్రతిదీ మమ్మల్ని, నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినా కూడా నాకు ఎక్కడ ఏ ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టలేదండి. అంటే వాళ్ళు ఏమైతే నేను చెప్పానో చేసుకుంటూ వెళ్ళాను. మా గురువుగారు కూడా యాక్చువల్గా చెప్పాలంటే మా గురువుగారు 4 పూనారండి. అందువల్ల నేను చేసేదంతా చూస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ ఏం టచ్ చేయాల. ఏదన్నా వస్తే చెప్పి ఇది కొంచెం ఓకే గురుగారు అంటే తప్ప మాకు ఎక్కడ పొరపచ్చాలు రాలేదు. మాకు తగ్గట్టు మా ప్రొడ్యూసర్ గారు, అన్న నాకు ఇన్ని రోజుల్లో సినిమా ఓకే హ్యాపీ, ఏ రోజు ఎక్కడ వెనకాడలేదు, మేము అడిగిన ప్రతిదీ ఇచ్చారు. సో అందువల్ల మాకు చాలా ఈజీ అయింది. 35 సింగిల్ కాల్ షీట్స్లో ఈ సినిమాని ఫినిష్ చేసామండి. 35 సింగిల్ కాల్ షీట్స్లో ఈ సినిమాని ఫినిష్ చేసాం చాలా రోజుల తర్వాత. అందరూ దానికి తోడు మాకు ఎక్కువ సహకరించింది ఎవరంటే వర్షం అండి. వరుణదేవుడు మాకు మామూలుగా సహకరించలేదు. ఎందుకంటే మేము చేసిన 35 daysలో 25 days రెయినేనండి డైలీ. పొద్దున వర్షం ఉంటుంది, మళ్ళీ ఫోన్ చేస్తారు, ఒక 1/2 hour ఆగండి, ఈ రోజు షూటింగ్ చేద్దామా లేదా అని మనం చెప్తామని. నెక్స్ట్ 1/2 hour విల్ జస్ట్ గో టు ద లొకేషన్. షూటింగ్ చేసేవాళ్ళం. బయట ఎవరైనా ఫోన్ చేసి ఏంటి షూటింగ్, అవును వర్షం పడుతుంది, మాకు లేదండి, మాకు హ్యాపీగా ఉన్నాం. సో వరుణదేవుడు మాకు చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమాకి. ఎక్కడ ఏ రోజు వేస్ట్ కాలేదు. 35 సింగిల్ కాల్ షీట్స్ హ్యాపీగా ఈ సినిమా ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్ని సినిమాస్ ఇన్ బిట్వీన్లో ఆగిపోయింది, ఎన్ని సినిమాస్ తీయకుండా ఉండిపోయింది అనేది మనకే బాగా తెలుసు అనుకుంటాను. బికాస్ ఎవ్రీ వన్ వుడ్ లవ్ టు డూ ఇలాంటి ఒక స్మాల్ షెడ్యూల్లో మనం కవర్ చేయాలనేది అన్ని ప్రొడ్యూసర్స్ అన్నీ అలాగే ఆలోచిస్తారు. బట్ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే మన ప్రొడక్షన్లో మన టీము నాట్ ఈవెన్ 1 single day వీళ్ళు వేస్ట్ చేయలేదన్నమాట. ఈ సార్ చెప్పినట్టు ఆల్మోస్ట్ లైక్ 30-35 daysలో వి టోటలీ ఫినిష్ ద షూటింగ్ వితౌట్ 1 day బ్రేక్ ఇన్ బిట్వీన్. వర్షంలో తీయలా, వర్షంలో తీయలేదు మనం. రెయిన్ పెట్టకుండా ఒరిజినల్ రెయిన్లో రెయిన్ షాట్లు తీసాము. రెయిన్ షాట్కి రెయిన్ ఇడప్పుడు మేము షూటింగ్ మొదలు పెడితే రెయిన్ ఆగిపోయి. దట్ వాస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ us. అన్ని చోట ఇలాగే జరిగింది. దేవుడు మాకు చాలా హెల్ప్ చేశాడు. సినిమా గురించి ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారంటే, ఫస్ట్ టైం నేను క్వశ్చన్స్ తక్కువ అడుగుతున్నా, మీరు చెప్పే మాటలు చక్కగా ఉన్నాయి, వింటూ ఉన్నా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు మీరు. కానీ ఈ సినిమా అంటే తల్లికి సంబంధించిన ఫాదర్ ఎమోషన్ కావచ్చు, మదర్ ఎమోషన్స్, ఇలాంటి సినిమాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాము, చాలా వస్తూనే ఉంటాయి, ఇదనే కాదు. బట్ ఈ తల్లి మనసులో ఏంటి ప్రత్యేకత? తల్లి ఎప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరిని ఏమనగా చూడాలని చూస్తుంది. ఆ బిడ్డల్ని
ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని సాల్వ్ చేయడానికి, వాళ్ళని దారిలోకి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దారిలోకి తీసుకురాకపోతే తను ఏం చెప్పింది, ఏం చేసింది అనేది ఈ సినిమా. తల్లి మనసు ఎంత స్ట్రగుల్ అయిందో ఆ ఇద్దరు బిడ్డల మధ్యలో అనేది ఈ తల్లి మనసు కథ. నాకు తెలిసి సార్ సస్పెన్స్ బ్రేక్ చేయట్లేదు. సో దెర్ ఇస్ అ బిగ్ సస్పెన్స్ ఇన్ ఆ మూవీ. వాళ్ళు నాకు ఫస్టే చెప్పేశారు, అది మాత్రం చెప్పకండి అమ్మా, అది మాత్రం చెప్పకు అంటే అడగకుండా అది మాత్రం వాళ్ళు కొట్టి కూడా చెప్పకు. అదే కాదమ్మా ఒకటి, ఎందుకంటే కథ ఎవరు అడిగినా సినిమాకి కథల ఒక పాయింటే ఉండొచ్చు, మా దాంట్లో ఒకటి కాదు 10 పాయింట్లు ఉన్నాయి. ప్రతి చోట ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. సినిమాలో ఏ సీన్ తీసుకున్నా అండి ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది మీరు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. లైక్ దీంట్లో ఏం కొప్పుగా ఉంది అన్నట్టు. సో వీళ్ళు చెప్పింది అదే, ఫిల్మ్ మొత్తం కొప్పుగానే ఉంటుంది. గొప్పగా ఉంటుంది, గొప్పగా. నా తెలుగు, నాకు వచ్చిన తెలుగులో నేనేదో మాట్లాడుతున్నా. లేదండి, సినిమాలో డబ్బింగ్ చాలా అద్భుతంగా చెప్పారండి, మామూలుగా చెప్పలేదు. డబ్బింగ్ మీరే చెప్పారు, నేనే చెప్పాను. చాలా మంది అంటే అదర్ లాంగ్వేజ్ కదా, ఎవరితో డబ్బింగ్ చెప్పిస్తున్నారు, ఎవరితో డబ్బింగ్ చేస్తున్నారు, ఎవరితో కదండి. రచిత మహాలక్ష్మి డబ్బింగ్ చెప్తే మా ప్రొడ్యూసర్ గట్టిగా పట్టుబెట్టి తెప్పించారు. మీరు చెప్పించండి, బాగాలేదు తర్వాత చూద్దాం అనుకొని చెప్పిస్తే ఒక సీన్ ఫుల్ వేస్తే ఫుల్ సీన్ చెప్పేసేది డబ్బింగ్. వాళ్ళ బిట్లు కూడా అంత బాగా చెప్పారండి. నిజంగా పెద్ద ప్లస్ పాయింట్ మాకు డబ్బింగ్ కూడా. మీ మార్క్ అయితే డెఫినెట్లీ ఉంటుందని అర్థమవుతుంది. బికాస్ సెంటిమెంట్ సుబ్బయ్య అని పేరు ఎలాగో ఉంది కాబట్టి. సెంటిమెంట్ కామెడీ ఉంది, ఇందులో ఫుల్ కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక సినిమా అంటే ప్రేక్షకుడు వచ్చి అన్నీ కోరుకుంటాడు. మా దాంట్లో లేనిదే ఒకటి, నరకడాలు సంపడాలు అవి లేవు. అవి తప్ప కథ మొత్తం ఇన్సిడెంట్స్ నంబర్ ఆఫ్ ఈ సీన్ ఆ సీన్ ఇది బాగుంది అన్నట్టు ఏముంటుంది. మాకు ఒక సీన్ చేసేటప్పుడు చిన్న డౌట్ చెప్పేసి, ఏమండి సినిమాలో 4 సీన్లు 5 సీన్లు బాగుంటుంది, మీరు నేను చేసే ప్రతి సీన్ బాగుంటే ఎలాగండి ఏంటండి మరి దగ్గరికి వెళ్ళి సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్, గురు దగ్గరికి వెళ్ళి ఐఎమ్ ఆస్కింగ్ హిమ్, సరే నేను ఎన్నో సినిమాస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేకపోతే మనం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదైనా 1-2 సీన్స్ మాకు బ్యూటిఫుల్ సీన్ అండి అన్నట్టు మాకు ఫీల్, ఎవ్రీ యాక్ట్రెస్ ఆర్ ఎవ్రీ యాక్టర్ విల్ ఫీల్ దట్. అలా ఉంటుంది మాకు. చేసిన అన్ని సీన్ బాగుంటే ఎలా చెప్పండి. నాకు తెలిసి తల్లి మనసులో చేసిన అన్ని సీన్స్ నాకు అలా హార్ట్ టచింగ్గానే ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా మాకు ఇది అరే ఏంటి ఎవరు చూస్తారు అలా అనిపించలేదు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మూవీ అనమాట. అన్ని సీన్స్ మాకు ఎక్కడో ఒక చోటు ఇట్ విల్ టచ్ అవర్ హార్ట్స్. ఓకే, సో మీరు ప్రతి ఒక్క సీన్ అద్భుతం, మహా అద్భుతం అంటున్నారు. బట్ ఆడియన్స్ ఏదో ఒక సీన్, ఏదో ఒక సినారియోకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అది ఏదనిపిస్తుంది యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్? క్లైమాక్స్, మన క్లైమాక్స్. అది అలాంటి రియల్గా ఒకటి ఉన్నప్పుడు ఏదని చెప్తాం. అందుకే బట్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఎక్కువగా ఏడ్చే సీన్ అనేది మన క్లైమాక్స్ అండి. బికాస్ ఆ క్లైమాక్స్ సీన్ మనం చేస్తున్నప్పుడు నాకు తెలిసి కెమెరామెన్, డైరెక్టర్, గురు గారు, అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ హూ వర్ ఇన్ ద సెట్స్ అందరూ ఏడ్చారు. ఎందుకు ఇంత కక్ష కట్టారు ఆడియన్స్ మీద? ఎందుకు ఇంత కక్ష కట్టారు ఆడియన్స్ మీద? ఇంత ఎమోషనల్, ఇంత మంచి స్టోరీ మేము మిస్ అవుతున్నాం. ఇలాంటి స్టోరీస్ నిజంగానే మిస్ అవుతున్నాం. బికాస్ ఇప్పుడు చెప్పాను కదండి, 10 రోజులు వర్షం డైలీ ముసురు పెడితే మధ్యలో వస్తే బాగుంటాను, అలాంటి సెలెక్ట్ చేసుకున్నాను. అదే మెయిన్, కక్ష కట్టలేదు. అందుకని ఆ దేవుడు, ఆ వరుణ దేవుడు కూడా మాకు సహకరించారు. చాలా ఇయర్స్ తర్వాత అండి, అదే చెప్పాను, మా గురువు గారు మానేసిన తర్వాత అలాంటి సినిమా రాలేదండి. ఆబ్వియస్లీ 90s 80s వైబ్ ఇచ్చారు ట్రైలర్ తోనే. సో మీరు యాజ్ అ సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు వస్తున్న మూవీస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా, ఒకరి గురించి నేను విమర్శించడం కాదు, సినిమాలు అన్నప్పుడు రకరకాలు వస్తాయి. కొంతమందికి మంచి యాక్షన్ సినిమాలు, ఇప్పుడు లేకపోతే ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆడుతున్నాయిగా. ఫైట్ కావాల్సిన వాళ్ళు ఫైట్, ఏది కావాల్సిన వాళ్ళు ఏరుకోవడమే. మన కూరగాయల మార్కెట్కి వెళ్ళి లచ్చిన కూర ఎలా ఎత్తుక్కుంటామో అలా ఎత్తుక్కోవడమే. అమ్మాయి క్లైమాక్స్లో ఏడ్చలే, క్లైమాక్స్ ఒకటే కాదు,
అలాంటి 2-3 సిచ్యువేషన్లు ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి సబ్జెక్ట్, కానీ సబ్జెక్టు కోసం మేము అది పట్టింది కాదు అది. అందువల్ల సినిమా టోటల్గా నేను అందుకని ఇలాంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అది ఆడియన్స్ ఫీల్ అయినప్పుడు ప్రతిదీ ఒక్కచోట కాదు, చాలా చోట్ల ఆ ఫీల్ ఉంటుంది. తల్లి మనసు అనేది ఎంత కష్టం అమ్మా. ఒక తల్లిగా ఎవరైనా సరే, ఏ తల్లి బిడ్డల్ని పెంచి పెద్ద చేసేదానికి ఎన్నిసార్లు ఎన్ని రకాల బాధలు పడుతుంది. అదే తల్లి మనసు అంటే ఆ మనసు ఆ తల్లికి సంతోషపడుతుంది, ఆనందపడుతుంది, బాధపడుతుంది, ఇన్ని రకాలు ఉంటుంది. అందువల్ల మాకు యాప్ట్ ఆ టైటిల్ చాలామంది అడిగారు నన్ను, తల్లి మనసుని ఎందుకు పెట్టారే, ఓల్డ్గా ఉంది కదా అని ఒక ఆయన అడిగాడు నన్ను. నేను అడుగుదాం అనుకున్నా. నువ్వు అడిగా కాబట్టి బంగారు తల్లి మంచి పని చేసావు. నేను ఒక పని చెప్తానమ్మా, తల్లి లేనిది ఏముంది చెప్పండి, ఏదన్నా ఒకటే లేదు, సున్నా నాకు తెలిసి. ఇంకేంటి తల్లి మనసు మీరే ఏదంటారు కదా. తల్లి మనసు అంటే అసలు తల్లి లేకుండా ఏముంటుంది. ఒక చెట్టు కూడా, ఒక మొక్క, ఒక ఇత్తనం వేస్తే కదా చెట్టు పెరుగుతుంది. పక్షులు, పశువులు, అసలు దేవుళ్ళకి తల్లులు లేరా అంటే తల్లి అనేది యూనివర్సల్ అంటామో దానికి ఇంకా పెద్దవాడేదో నాకు తెలియదు. తల్లి అంత ఇంపార్టెంట్. టైటిల్ మాకు 80s or 90s వైబ్ ఇవ్వాలి కాబట్టి మేబీ ఆ టైటిల్ పెట్టారనుకుంటాను. బట్ వెన్ యూ కమ్ అండ్ సీ ద మూవీ, ఎక్కడ కూడా మాకు ఇది కనెక్ట్ అవ్వట్లేదే అని. ఇప్పుడున్న జనరేషన్కి మీరు యువర్ ఆస్కింగ్ మీ కదా, ఇప్పుడున్న జనరేషన్కి ఇది కనెక్ట్ చేసుకోవచ్చా అని. ఒబ్వియస్లీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రమే కాదు, ఇది తర్వాత వచ్చే జనరేషన్ కూడా యూ కెన్ గెట్ కనెక్టెడ్ విత్ తల్లి మనసు. అండ్ ఒక సాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్, అమ్మ సాంగ్. కమ్మగా పప్పన్నం తింటే ఎట్లుంటుందో అట్లా ఉంది. నిజంగా చెప్తున్నా, పెట్టాను, ర్యాండమ్గా పెట్టాను విందామని. బట్ అదేంటి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అంత చాలా మెలోడీ, చాలా ఎమోషన్స్ కలిగిన ఒక సాంగ్. చాలా బాగుంది. సాంగ్స్ గురించి చెప్పాలి మీరు. సాంగ్స్ కోటి గారండి, మ్యూజిక్ డైరెక్టర్ గారు. కథ చెప్పంగానే ఫస్ట్ ఎమోషనల్ ఫీల్ అయింది ఆయనే. బ్రహ్మాండం ఉంది, గో హెడ్ సార్. ఈ సీజన్లో ఇలాంటి కథ చెప్తున్నారు ఏంటని ఫీల్ రాలే ఆయనకి. చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నాం సార్, బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి ఇలా వచ్చాం. మేము అడ్వాన్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ట్యూన్ పంపించేశాడు ఆయన. ఇదే సార్ అని బ్రహ్మాండమైన ట్యూన్. దానికి భువనచంద్ర గారి లిరిక్స్ అండి, బాగా సెట్ అయింది. బాగా దాన్ని మీరు చూసింది ఓన్లీ సాంగ్ ఒకటేనండి, సపరేట్గా సాంగ్ చూశారు. పిచ్చితో చూస్తే మీరు ఇంకా ఫీల్ అవుతారు ఆ సాంగ్. బ్రహ్మాండంగా ఉంది. ఏ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటంది సోలో చూసినప్పుడే మీరు ఇంత ఫీల్ అయ్యారంటే పిచ్చితో చూస్తే ఇంకా బ్రహ్మాండంగా. అది మీరు అడిగినారు సాంగ్ అంటే ఏమవుతుందంటే ముందు ప్రిపరేషన్ ఆల్రెడీ అర్థమైపోద్ది ఆడియన్స్కి. ఓ ఇక్కడ సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ వస్తుంది అని. ఎందుకు వస్తుంది, వాళ్ళు ఆల్రెడీ ఆయన చూడడం, ఆమె చూడడం, వాళ్ళ దగ్గర రావడం, ఏదో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి సాంగ్ వస్తుంది. నో డాన్సెస్. ఇది హీరోయిన్కి తల్లిగానే ఉంది. ప్రతి క్యారెక్టరు 100% చాలా మంది యాక్ట్ చేశారు మన హీరోలు. కానీ దీంట్లో హీరోలు ఉన్నారమ్మా. సాహిత్య వర్మని అతను ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో. లేదు, ఆల్రెడీ బాహుబలిలో ప్రభాస్ క్యారెక్టర్ చేశాడు అతను. కొడుకు సన్. Yeah, obviously. I am Talli kabatti. He is my son. In the movie kada. Okay. What an మీరు క్లారిటీ ఇవ్వండి నాకు. సినిమాలో తెగిపోతున్నాయి ఇక్కడ. సినిమాలో కొడుకు క్యారెక్టర్ అమ్మా, ఒక్క కొడుకే కాదు, ఇద్దరు సినిమాలో 2 హీరోలు ఉన్నారు. అది ఎలా ఉన్నారు ఎలా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. And 2 leads also are there, heroines are there, and వాళ్ళ మీద కూడా యంగ్ పేర్ యంగ్ pairs are there. సినిమాలో కొడుకు కోడలు. నాకు ఒక కోడలు కూడా ఉందండి ఈ మూవీలో. కొడుకే కాదు, 2 కొడుకు, 1 కోడలు, అందరూ ఉన్నాయి. అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్
మీ ఏజ్ కి తగ్గది కాదు, కొంచెం Yeah. ఏజ్డ్ గా ఉన్న పర్ఫార్మెన్స్, అవును. ఎవ్రీథింగ్ అవును. సో దీనికి మీరు ఎమోషనల్ గా ఎటువంటి హోంవర్క్ చేశారండి? సార్ మూవీస్ అన్నీ చూసే పెరగాను కదండి. ఐ బిలీవ్ ద స్టోరీ. సార్ మూవీస్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనే బిలీవ్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఆబ్వియస్లీ మూవీస్ చూసాను అండ్ సార్ ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద ఎమోషన్స్. ఈ కళ్ళ నుంచి ఇలాగే ఒక వాటర్ డ్రాప్ రావాలి, లేకపోతే అంతే చాలు, లోపలే ఉండాలి, బయట రాకూడదు. ఇలాంటి ఒక ఎమోషన్ సీన్స్లో దీనికి ఎక్కువైపోయిందమ్మా, వద్దు దీనికి తక్కువ చేద్దాం అనేది ఈజ్ వెరీ మచ్ పర్టిక్యులర్. నాకు ఒకటి ఏమనిపించిందంటే యాక్చువల్లీ చాలా కథలు వింటుంటామండి, అందరూ వచ్చి మాకు కథ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా కథలు వింటుంటాం. నాకు ఒక్క క్లాజ్ నేను ఏం చెప్పాను వీళ్ళకంటే, మీరు చెప్పినట్టే తీస్తారా అండి అని ఒక్కటే అడిగాను నేను. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మన సిప్పి సార్కి, సార్ మీరు ఎలా చెప్పారో అలా అడిగారని. మీరు మనం ఎలా చెప్పామో అలాగే తీస్తామండి, మీకు ఓకేనా అని అన్నారు వాళ్ళు. చెప్పినట్టే తీసారా మొత్తం? ఎగ్జాక్ట్ అలాగే. తనకు చెప్పండి ఒకటి చేసాం, కథలో చెప్పేటప్పుడు అదే సినిమాకి పెద్ద హైలైట్, అది చెప్పలేదు. ఒక రియల్ ఇన్సిడెంట్ని బట్టి వీ హ్యావ్ డన్ అ ప్లాట్. అది నాకు తెలిసి అందరూ బాగా కనెక్ట్ అవుతారు ఆ లైన్ మీద. అర్రే ఇలా జరిగింది ఏంటి అని ఒక కనెక్షన్ ఉంటుంది. ఎస్. అండ్ అసలు హిట్లర్ సినిమా చిరంజీవి గారిని ఎట్లా కన్విన్స్ చేశారు? ఆ మెమరీ ఏదన్నా మా కోసం షేర్ చేస్తారా? అమ్మా, హిట్లరు ఇట్ ఈస్ నాట్ 100% తెలుగు పిక్చర్. మలయాళంలో హిట్లర్ ఉంటే దాన్ని చూసి నేను అప్పటికి కలికాలం, ఎర్రబందారు, మామగారు, సగటు మనిషి, అమ్మాయి కాపురం ఇలాంటి సెంటిమెంట్ సినిమా చేస్తూ ఉంటే ఈ హిట్లర్లో 5 చెల్లెళ్ళు, చిరంజీవి గారికి 5 చెల్లెళ్ళు, ఒక హీరోయిను. ఇంత సెంటిమెంట్ పిక్చర్ ఎవడైతే బాగుంటుంది? ఆ సుబ్బయ్య చేసిన సినిమాలన్నీ ఈ టైప్లో ఉన్నాయి కదా అని చెప్పి నాకు పిలిచి ఆ సినిమా ఇచ్చారు. ఇది హిట్లర్కి రావడానికి కారణం ఆ గతంలో తీసిన సినిమాలు. సెంటిమెంట్ సినిమా ఎంత తీయాలి, ఎంత బాగా తీయాలి. వాళ్ళకి ఇప్పుడు సెంటిమెంట్ అంటే ఏదో ఆర్టిఫిషియల్ సెంటిమెంట్ కాదు, రియల్గా ఫీల్ అవ్వాలి. అలాగా ఉండబట్టే ఆ సినిమా వల్లనే నాకు హిట్లర్ వచ్చింది, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, ఇలాంటి సినిమాలు అన్నీ అమ్మ. అన్నయ్య చిరంజీవి గారిది, గోగులలో సీత, పవన్ కళ్యాణ్, ఇలాంటి సెంటిమెంట్ పిక్చర్స్ అన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇతనైతే ఫీల్ అయ్యి చేస్తాడు. బికాజ్ నేను స్టేజ్ ఆర్టిస్ట్, ఇది మా కాలేజీ నుంచి. అందువల్ల పెర్ఫార్మెన్స్ అనేది నాకు తెలుసు, ఇలా ఉంటే బాగుంటుందని నాకు అభిప్రాయం ఉంది. కాబట్టి ఆర్టిస్టులకి కన్విన్స్ చేసి నేను చెప్పుకోగలను, వాళ్ళని కన్విన్స్ చేయగలను. అందువల్లనే ఆ హిట్లర్ సినిమా నాకు వచ్చింది. లేకపోతే హిట్లర్ సినిమా అందులో టైటిల్ హిట్లర్ ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేసుకున్నారు చూడండి. మేము ఓన్లీ ఫుల్ సెంటిమెంట్ దానికంటే 100 times బెటర్గా మార్చుకున్నాం. దానికి హిట్లరు అంటే మంచి టైటిల్ కదా. మలయాళం మేము కొనేట సబ్జెక్ట్ రైట్స్ కొనేటప్పుడు హిట్లరు అనే ఉంది సినిమా. అది దాన్ని మేము ఏం చేసాము, చిరంజీవి హిట్లర్ మార్చుకోవాల్సి వచ్చింది. ఓకే. అందువల్ల ఈ సెంటిమెంట్ కానీ ఏదైనా కానీ ఇన్ని సినిమాలకి అన్ని కథలు ఎదుర్కోవడం చాలా కష్టం అమ్మా. అయినా ఈ సినిమాకు ప్రసవ వేదన పడ్డారు. కిషోరు, మా అబ్బాయి షిప్పి తిరుగుతూనే ఉన్నారు మెడ్రాస్లో. ఆంధ్రాక్కలు ఎప్పుడు రూమ్ వేసుకోవడం, రైటర్లను వెళ్ళడం, కథలు వినడం. వాళ్ళకి బాగా నచ్చింది ఏదైనా ఉంటే నాకు చెప్పడం, ఇది బాగాలేదు నాన్న ఇంకా బెటర్ అంటే మళ్ళీ వెళ్ళడం. ఒక 6 months వెయిట్ చేసి దాన్ని ఈ తల్లి మనసును పట్టుకోగలిగా. ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ మూవీలో మనం సెంటిమెంట్ మూవీనే చేయాలనేది సార్ సెంటిమెంట్ అనమాట. ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, సో దానివల్ల దే చూస్ దిస్ సబ్జెక్ట్. సెంటిమెంట్తోనే మనం మొదలు పెడదామని చెప్పేసి దే హ్యావ్ డన్ దిస్ స్టోరీ. సుబ్బయ్య గారి బ్యానర్ నుంచి వస్తుంది అంటే
ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటుంది కదా, దానికి తగ్గకుండా ముందు సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, ఇది ఒక రకం ఎమోషన్ తల్లి మనసు అనేది తీసుకుంటాం. ముత్యాల మూవీ మేకర్స్ చాలా లేట్గా వచ్చిందేమో మార్కెట్ కనిపిస్తుంది. అవును, ముత్యాల మూవీ మేకర్స్ ఆ టైటిల్ అసలు అనుకోనే, తను ముత్యాల సుబ్బయ్య పేరు మీద 50 సినిమాలు వచ్చినాయి అమ్మ. ముత్యాల మూవీ మేకర్స్ ఎవరు పెట్టల, కానీ తనకి ఆశ ఉంది. ఇది ముత్యాల సుబ్బయ్య పేరు మీద 50 సినిమాలు వచ్చినాయి. ఆ ముత్యాల మూవీ మన కుటుంబం పేరు ఎందుకు పెట్టుకోకూడదని ఆ ముత్యాల మూవీ మేకర్స్ అని పెట్టారు. సో ఈ సినిమా అనేది చిన్న కథగా వచ్చి సినిమాలు అంటే నార్మల్ సినిమాలు అన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్గా మారబోతుందా? డెఫినెట్గా మారుతుందండి, డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసుకుంటే, చిన్న సినిమాలు తీసుకుంటే, ఏ సినిమాలు చూసుకున్నా ఈరోజు సినిమా థియేటర్లో ఆడుతుందంటే అండర్ కరెంట్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఆడుతుందండి. తల్లి మనసు చూడడానికి థియేటర్స్ దాకా మేము ఎందుకు వెళ్ళాలి అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? తల్లి మనసు ఆ టైటిలే చాలు. తల్లి మనసు, అరే నా కొడుకున్నాడుగా, నా బిడ్డన్నాడుగా, వెళ్తారు ఆటోమేటిక్గా. తల్లి మనసే థియేటర్ తీసుకొస్తుందమ్మా. బాలకృష్ణతో సినిమాలు తీశాను, ఇన్స్పెక్టర్ ప్రతాప్ తీశాను, పవిత్ర ప్రేమ తీశాను, బాలకృష్ణ గారితో తీశాను. అట్లా ఇవన్నీ యాక్షన్ సెంటిమెంట్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. బట్ ఓన్లీ యాక్షన్ సినిమాలు నేను ఏదే తీయలేదు. కొన్ని సినిమాలు 100 మంది కొట్టుకొని చంపుకొని నరుకుతూనే ఉన్నారు. ఆ సినిమా నా చేత కాదని నేను తీయలేదు. నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే అమ్మా, మా స్టాఫ్, మా ఆర్టిస్టులు కానీ అందరూ బాగా చేశారు. చిన్న పెద్ద ప్రతి క్యారెక్టర్ బాగా చేశారు. టెక్నీషియన్స్ బంగారం టెక్నీషియన్స్ దొరికారు. అతను కొత్త డైరెక్టర్ కాదు, అతను 20-30 సినిమాలకి కో డైరెక్టర్గా ఇది ఇట్ట కాదు ఇది ఇట్ట కాదని చెప్పి వర్క్ చేసి వచ్చిన మనిషి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా ఇప్పుడు నన్ను కరెక్ట్ చేశారు ఆ వర్డ్స్లో, లైక్ దాట్ అన్ని వర్డ్స్ కరెక్ట్ చేసేది నాకు సిప్పి గారే. నో 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 పర్టికులర్గా ఇలాగే కావాలి నాకు, ప్రొనౌన్సియేషన్ అన్నీ ఇలాగే కావాలని హీ వర్క్డ్ హార్డ్. నాకన్నా ఎక్కువ సార్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు నాకు, ఎస్పెషలీ విత్ ద వర్డ్స్ అండ్ విత్ హిస్ కౌంటర్స్ ఆల్సో. ఒక మేబీ విత్ ఫ్యూ నాకు తెలిసి ఏంటి ఫనీ సీన్స్ ఉంటాయి కదా, అక్కడ సీన్ పేపర్స్లో ఉన్న లేకపోయినా ద కౌంటర్స్ విచ్ హీ గివ్స్ విల్ బి వెరీ పవర్ఫుల్. అది భలే ఉంటుంది. హిజ్ హ్యూమర్ సెన్స్ ఇస్ వెరీ నైస్. సో అక్కడక్కడ మీరు ఆ ఫీల్ కూడా చూడవచ్చు దీంట్లో. అన్ని హ్యూమరే ఉండదు, బట్ స్టిల్ ఒక హెవీగా ఉన్న చోట్ల ఒక స్మాల్ ఫీల్ గుడ్ అనేది ఇచ్చారనమాట. తల్లి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ మాటలు కూడా అంత స్వచ్ఛంగా అనిపించాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. మూవీ అయితే సూపర్ డూపర్ హిట్, పక్కా రాసుకోండి. ఒకటి, మా సినిమా చేసిన ప్రతి ఒక్క బాయ్ కాలిచ్చి అందరూ ఎంత బాగా వర్క్ చేశారు. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరూ అంత ఫీల్ అయ్యి చేశారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేశారు. దానికి అంతా కారణం మాకు షిప్పి లాంటి వాళ్ళు, మా వెనకున్న వాళ్ళు అంటారు చూడు యోధులు, యుద్ధం చేసే సుధాకర్ రెడ్డి గారు, ఆల్ డిపార్ట్మెంట్ కెమెరామ్యాన్ బ్రహ్మాండం సుధాకర్ రెడ్డి గారు చాలా సినిమాలు చేశారు. మీ డైరెక్టర్ అందరూ ప్రతి ఒక్క ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి చాలా రోజుల నుంచి మాతో వర్క్ చేస్తున్న వాళ్ళ అమ్మాయి, కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. కొత్తగా వచ్చిన ఈ పాత అయిపోయింది మాకు ఒక్క సినిమాతో. అవును, ఒక సినిమాతో ఇక ఎన్ని సినిమాలు చేయాలో ఏమితో అంటే ఆ క్యారెక్టర్కి అంత సూట్ అయ్యేటట్టే ఉన్నారు అందరూ. ఎలా ఈ సినిమాను చూసేదని కదా అడిగారు. థియేటర్కి వెళ్ళి చూడండి అమ్మా, నీకు కావాలంటే టికెట్లు పంపిస్తాము. Anyways, nice. It was really, really nice. Movie super duper hit. Congratulations in advance. Thank you so much for your time. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్స్ a lot. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching ABN ఆంధ్రజ్యోతి.